ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కమ్మమారిపల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని 3 ప్రధాన కోళ్ల ఫారాల్లో సుమారు 28,000 కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లు తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బతుకున్న కోళ్లను కూడా నిర్మూలించే ప్రక్రియను చేపట్టారు. ఊరి వెలుపల జేసీబీ సాయంతో భారీ గుంతలు తీసి శాస్త్రీయ పద్ధతిలో వాటిని పూడ్చివేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ గోదావరి జిల్లాలో, నెల్లూరు, కోస్తా జిల్లాలో ఈ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తద్వారా పౌల్ట్రీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా హై అలర్ట్ ప్రకటించింది. పౌల్ట్రీ ఫారాల యజమానులు బయోసెక్యూరిటీ చర్యలు పెంచాలని సూచించింది. కోళ్ల అసాధారణంగా చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాంసం, గుడ్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.